హరే శ్రీనివాస. కార్తీక పౌర్ణమి దీపం వెలిగించేటప్పుడు చదవవలసిన శ్లోకం. కీటాః పతంగాః మషకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం శపచాహి విప్రాః అని వెలిగించి దీపశిఖలో దామోదరుణ్ణి కానీ త్రయంబకుణ్ణి కానీ ఆవాహన చేసి పసుపో కుంకుమో అక్షతలో వెయ్యాలి. అది కార్తీక దీపము. దానికి నమస్కారం చెయ్యాలి. ఆ రోజు దీపం చాలా గొప్పది. ఆ దీపపు వెలుతురు మన మీద పడినా చాలు. కీటాశ్చ పురుగులు, మషకాశ్చ దోమలు, ఈగలు మొదలైనవి. అంతేకాదు, చెరువు ఉందనుకోండి, అందులో రకరకాలైన పురుగులు ఉంటాయి. అవి జ్యోతి చూడగానే ఎగిరి వస్తాయి. నీటిలో ఉన్న పురుగులు, భూమి మీద ఉన్నటువంటి పురుగులు, ఇవన్నీ దీపం ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఈ దీపము వెలుతురు ఎంత దూరం పడుతుందో, ఈ దీపాన్ని ఏవేవి చూస్తున్నాయో, ఆఖరికి చెట్లు కూడా, అవన్నీ కూడా భగవంతుణ్ణి పొందుకాక, వాటికి ఉత్తరోత్తర జన్మలు తగ్గిపోవుగాక, అవి తొందరలో మనుష్య జన్మ పొంది ఈశ్వరుని అనుగ్రహం పొంది ఈశ్వర కర్మానుష్ఠానము చేసి భగవంతుణ్ణి చేరుగాక అని శ్లోకము చెప్పి దీపం వెలిగించి నమస్కరిస్తారు. ఇది మనుష్యులు మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప విశేషము. దీపపు కాంతి పడితేనే అవి అంత గొప్ప ప్రయోజనాన్ని పొందితే ఇక ఆ దీపం పెట్టినవాడు ఎంత ప్రయోజనాన్ని పొందాలి కదా. దీపం యొక్క విశిష్టత తెలుసుకున్నాము. జై శ్రీమన్నారాయణ.